హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ కర్రీ అండి. రెస్టారెంట్ స్టైల్‌లో పన్నీర్ కర్రీ. ఈ పన్నీర్ కర్రీని నేను ఎలా చెప్పానో యాజ్ టీజ్‌గా చేయండి. పెర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. చాలా బావుంటుందండి. ఇది ఎలా చేయాలో ఏంటో ఒక్కసారి చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక పావు కప్పు ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి. కానీ ఆయిల్ లేకపోతే ఈ కూర కూడా టేస్ట్ ఉండదు. బటర్ కావాల్సిన వాళ్ళు బటర్ వేసుకోవచ్చు. ఆయిల్ కావాల్సిన వాళ్ళు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు అందులో ఒక 3 లవంగాలు వేయండి. అలాగే ఒక 2 ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసేసుకుని అందులో అలాగే ఒక 10, 12 జీడిపప్పులు వేసుకుని వాటిని కూడా కొంచెం వేపాక ఇప్పుడు అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసేసుకుని అవి అందులో వేసుకోండి. ఉల్లిపాయ కాస్త మగ్గే వరకు దాన్ని అటు ఇటు కదుపుకొని కాస్త వేయించుకోండి. ఉల్లిపాయ కాస్త మగ్గింది అని అనిపించాక మనకి ఒక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అందులో వేసేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు దాన్ని కాస్త కదపండి. కాస్త పచ్చివాసన పోయి కొంచెం వేగాక అందులో అలాగే 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసేసుకుని అవి కూడా అందులో వేసుకోండి. కూరకు సరిపడ సాల్ట్ కాదు కానీ కొంచెం సాల్ట్ వేసుకుని అన్నిటినీ కలిపి బాగా వేయించుకుని టమాటాలు కూడా బాగా మగ్గిపోయాక ఈ అన్నిటినీ ఒక కప్లోకి తీసేసుకుని చల్లారాక మిక్సీ చేసి దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మూకుడు తీసుకోండి. పొయ్యి మీద పెట్టుకుని అందులో అలాగే మళ్ళీ ఒక పావు కప్పు నూనెను వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కాక ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలను అందులో వేసేసుకోండి. వేసుకుని అలాగే ఒక అర ఉల్లిపాయని సన్నగా ముక్కలు తరుక్కుని అవి కూడా అందులో వేసుకోండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేయించుకున్నాక అందులో అలాగే ఒక కప్పు జీడిపప్పును వేసుకోండి. మీకు కావాలనుకుంటే కొంచెం పెంచుకోవచ్చండి, లేదంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. కూరకి ఇదే రుచి కాబట్టి మీకు కావాల్సినంత వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా బాగా వేగిపోయాక అందులో ఒక 200 గ్రాముల పన్నీరు చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకుని అందులో వేసేసుకోండి. పన్నీర్ ముక్కలు చితికిపోకుండా చక్కగా నిదానంగా దాన్ని కలుపుకోండి. అలానే ఎక్కువ రోస్ట్ చేస్తే కూరలో పన్నీర్ గట్టి వచ్చేస్తుంది కాబట్టి చక్కగా సాఫ్ట్‌గా ఉడికే వరకు ఉడికించుకున్నాక ఇందాక మనం రుబ్బి పెట్టుకున్నాం కదా! కాజు, ఉల్లిపాయ, టమాటా పేస్ట్ ఉంది కదా! ఆ పేస్ట్‌ని అందులో అలాగే వేసేసుకోండి. వేసేసుకొని శుభ్రంగా 4 మూలల నుంచి అంతా కలిపేసి ఒక 2 మినిట్స్ దాన్ని అలా వదిలేయండి. కాస్త ఇది పచ్చివాసన పోయి కొంచెం నూనె తేలాక అందులో ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా 3 వేసేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసేసుకోండి. వేసుకొని మొత్తం కూర అంతా కలిపేసేసుకుని దాన్ని అలా ఒక 5 నిమిషాల పాటు పొయ్యి మీద వదిలేయండి. శుభ్రంగా కూర అంతా ఉడికి నూనె పక్కల నుంచి తేలుతుందనమాట. అలా తేలింది అంటే కూర మనకి ఉడికినట్టు లెక్క. చూసారు కదా నూనె ఎలా తేలుతుందో. ఇప్పుడు ఇందాక మనం రుబ్బి పెట్టుకున్నాం కదా! ఆ గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు పోసేసి అంతా తొలిచి ఇందులో వేసేసేయండి ఆ మసాలా నీళ్ళు. ఇప్పుడు అంతా కలిపి శుభ్రంగా కలిపేసేసుకోండి. కలిపేసేసుకుని ఒక 10 నిమిషాల పాటు దాన్ని పొయ్యి మీద అలాగే ఉడకనివ్వండి. నూనంతా పైకి తేలి కూరంతా బాగా ఉడికాక అందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి. అలాగే కొంచెం కసూరి మేతి కూడా కాస్త చేత్తో ఇలా నలిపేసి వేసేసేయండి. 2 వేశాక బాగా కలిపేసేసుకుని ఒక 2 మినిట్స్ పొయ్యి మీద ఉంచి తీసేసి సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.